హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ బీఎస్సీ హార్టికల్చర్ ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కోర్సెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. అయితే ఒక్కొక్క కోర్సులోని టాప్ కాలేజెస్ ఏంటి, మీ సిలబస్ ఎలా ఉంటుంది, దీంట్లో మీరు ఎందులో చదువుకుంటే దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చదువుకుంటున్నప్పుడు మీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఓకే, కట్ ఆఫ్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇంకా ఫైనల్గా ఓకే ఒక పూర్తి ఐడియా అనేది మీకు ఇచ్చేస్తాను. ఏ కోర్స్ మీకోసం బెస్ట్ అవబోతున్నది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎండ్ వరకు. సో ఈ సెషన్ ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ ఐడియా రావడానికి. ఓకే, అది అనమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఇంకా హార్టికల్చర్ గురించి మాట్లాడుకుంటే వినడానికి సిమిలర్గానే ఉన్నాయి, కానీ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి ఈ రెండు కోర్సెస్లోని. ఆ డిఫరెన్సే మనం ఇవాళ తెలుసుకొని మీకు క్లియర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్స్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్నేళ్ల కోర్స్ అనేసి రెండు సేమ్ 4 ఏళ్ల కోర్సులే. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ 4-year కోర్సెస్. ఓకే, రెండు 4 ఏళ్ల కోర్సెస్లే. ఓకే, దాంట్లో ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఎక్కువగా వీటిని బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ అంటారు, ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండిట్లోని. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కరికులం బీఎస్సీ అగ్రికల్చర్కి మీ సిలబస్ ఎలా ఉంటుంది అంటే, బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్ చాలా వాస్ట్గా ఉంటుంది. ఓకే, మీరు చాలా ఎక్కువ టాపిక్స్ని కవర్ చేస్తారు ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రోనామీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ఒకటి చదువుతారు మీరు. ఓకే, దాని తర్వాత ఇంజనీరింగ్. ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్ లైట్ టచ్ ఉండాలి మీకు, ఎందుకంటే మీరు అలాంటి ఫీల్డ్లో ఫ్యూచర్లో వెళ్ళి వర్క్ చేయబోతున్నారు కాబట్టి. దాని తర్వాత క్రాప్ ఫిజియాలజీ, ప్లాంట్ పాథాలజీ, హార్టికల్చర్, ఓకే, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఒకటి చదువుతారు మీరు ఇంకాను. దాని తర్వాత బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, యాన్యువల్ ప్రొడక్షన్, యానిమల్ మైక్రోబయాలజీ. సో అగ్రికల్చరల్తో సంబంధించి ఓకే లైట్గా యానిమల్ హస్బెండరీ కొంచెం తెలుసుకుంటారు, ఎక్కువ లేదు. ఎందుకంటే ఎక్కువగా మీరు రైతులతో డైరెక్ట్గా వెళ్ళి వర్క్ చేయడం. దాని తర్వాత రూరల్ బ్యాంక్స్లో మీకు వర్క్ ఉంటుంది. అగ్రికల్చరల్ ఆఫీసర్స్ లాగా, అగ్రికల్చర్ సైంటిస్ట్ లాగా మీరు ఎక్కువగా వర్క్ చేస్తారు. అది కాకుండా చాలా ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీస్లో కూడా అగ్రికల్చర్స్ తీసుకుంటారు, ఎందుకంటే అవి ఫుడ్ బేస్డ్ స్టార్టప్స్ అయి ఉండొచ్చు, అగ్రికల్చర్ బేస్డ్ స్టార్టప్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, లేదంటే సీడ్ బ్యాంక్స్, విత్తనాలు ప్రొడ్యూస్ చేసే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ చోట్ల మీకు యాక్చువల్గా ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, అది అనమాట. ఫర్దర్ మనం హార్టికల్చర్కి ఏదైతే ఉన్నదో హార్టికల్చర్కి మనం చూసుకుంటే 1 by 1 చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ ఇంకా సాయిల్ సైన్స్ నేర్చుకుంటారు. ప్లాంట్ ప్రొపగేషన్, నర్సరీ మేనేజ్మెంట్, వెజిటబుల్ సైన్స్, ఫ్రూట్ సైన్స్, డిసీజెస్ అండ్ హార్టికల్చర్. దాని తర్వాత సిమిలర్గా ఇవన్నీ చదువుకుంటారు. అయితే మీకు మెయిన్ డిఫరెన్స్ ఏం వచ్చేస్తుంది హార్టికల్చర్లో, అగ్రికల్చర్లో హార్టికల్చర్ అనే ఒక టాపిక్ మీరు ఆల్రెడీ చదువుతారు, అగ్రికల్చర్లోనే హార్టికల్చర్ అనేది ఉంటుంది. అది కాకుండా మీరు బీఎస్సీ హార్టికల్చర్లో ఏం చదువుతారు అంటే, హార్టికల్చర్లో మీరు ఎక్కువగాను ఫుడ్కి సంబంధించి డైరెక్ట్గా, అగ్రికల్చర్లో అన్ని ప్లాంట్స్ వస్తాయి, ఎలాంటి క్రాప్స్ గ్రో చేస్తున్నారో అవన్నీ వస్తాయి. హార్టికల్చర్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్, ఫుడ్ మెయిన్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మీకు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో కంప్లీట్గా ఓన్లీ ఆర్నమెంటల్ ప్లాంట్స్. అది కాకుండా హార్టికల్చర్స్ ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ స్పెసిఫిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎలా బాగా గ్రో చేయాలి, ఓకే, దాంట్లో ఇంకా డెప్త్గా మీరు నేర్చుకుంటారు హార్టికల్చర్లో మీరు వెళ్తున్నారు అంటే. సో యాజ్ అ హోల్ చూసుకుంటే అగ్రికల్చర్ ఇంకా హార్టికల్చర్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి, కానీ హార్టికల్చర్లో మీరు హార్టికల్చర్ అనే ఒక సబ్జెక్ట్ ఏదైతే అగ్రికల్చర్లో దాంట్లో ఇంకా డెప్త్లో మీరు చదువుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆర్నమెంటల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుకుంటారు. అది కాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ని ఎలా గ్రో చేయాలి, అది కాకుండా ఫార్మర్స్ దగ్గర నుంచి మార్కెట్ వరకు, ఓకే, ఆ ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని ఎలా ఫ్రెష్గా తేవడానికి ట్రై చేయాలి. ఒక సైంటిస్ట్గా మీరు ఆ సైన్స్లో ఇంకా డెవలప్మెంట్స్ అవన్నీ తెస్తారు. ఓకే, సో చాలా మంచి కోర్సెస్ రెండు చూసుకుంటే, అది అనమాట. ఫర్దర్ చూసుకుంటే మనం టాప్ కాలేజెస్ గురించి మాట్లాడుకోవాలి. అగ్రికల్చర్ గురించి ఆల్రెడీ మీరు చూసే ఉంటే నేను టాప్ కాలేజెస్ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఇంకొకసారి మెన్షన్ చేస్తాను నేను మీకు. ఓకే, అగ్రికల్చర్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపట్ల, గుంటూరు, నాయరా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, రాజమండ్రి, దాని తర్వాత తిరుపతి, ఇంకా మహానంది కర్నూలు డిస్ట్రిక్ట్లో, ఇలాగా 5 గవర్నమెంట్ కాలేజెస్. ఇవి ప్రైవేట్ కాలేజెస్ ఆంధ్రాలో చూసుకుంటే, ఇది నేను ఆంధ్రాలోని ఓకే ఏపీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, దాని తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఓకే చూసుకుంటే ఏదైతే యాక్చువల్గా ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంతో సంబంధించి చూసుకుంటే, ఓకే, ఇది ఒకటి శ్రీకాకుళంలో ఒకటి ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకోటి ప్రకాశం డిస్ట్రిక్ట్లోని, ఇంకోటి కడపలో ఉంది, ఇంకోటి ఇక్కడ చూసుకుంటే అనంతపురంలో ఉంది, ఇంకా ఇంకోటి అనంతపురం సేమ్. ఓకే, అది అనమాట. ఇది బేసిక్గా మీవి గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అగ్రికల్చర్తో సంబంధించి.
దాని తర్వాత మనం టోటల్ సీట్స్ చూసుకుంటే దగ్గర దగ్గర 884 సీట్స్ ఉన్నాయి మీకు అగ్రికల్చర్లో మాత్రమే. ఓకే, అగ్రికల్చర్లో 884 సీట్స్ ఉన్నాయి. హార్టికల్చర్ ఇంకా చెప్తున్నాను ఆగండి. అదే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇంకొకసారి కావాలంటే నేను మెన్షన్ చేస్తాను. ఒకటి రాజేంద్ర నగర్లో ఉంది హైదరాబాద్, ఇంకోటి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉంది, దాని తర్వాత ఇంకోటి జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది, ఇంకోటి నాగర్ కర్నూలు, వరంగల్, దాని తర్వాత సిరిసిల్ల. ఓకే, ఇవి బేసిక్గా మీవి అగ్రికల్చరల్ కాలేజెస్. టోటల్గా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కలిపి దగ్గర 960 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలోని అగ్రికల్చర్తో సంబంధించి మాత్రమే. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం హార్టికల్చర్ సంబంధించిన టాప్ కాలేజెస్ ఏమిటి ఉన్నాయో చూసుకుందాం. హార్టికల్చర్ సంబంధించిన టాప్ కాలేజెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాడేపల్లిగూడెంలో ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకోటి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది, దాని తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది, దాని తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది. ఓకే, 4 గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఆంధ్రాలో ఉన్నాయో, ఇది నేను ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాను, ఆంధ్రాలో ఉన్నవి. అదే మనం ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఏవైతే ప్రైవేట్ హార్టికల్చరల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటే కృష్ణదేవరాయ కాలేజ్ ఇది అనంతపురంలో ఉంది, ఇంకోటి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మూడోది, లాస్ట్ మళ్ళీ అనంతపురం డిస్ట్రిక్ట్లో. సో ఇవి శ్రీ కృష్ణదేవరాయ కాలేజు, దాని తర్వాత కదిరి బాబురావు కాలేజు, ఎన్ఎస్ హార్టికల్చరల్ కాలేజ్ మర్కాపూర్లో ఉంది, ఇంకోటి జేసీ దివాకర కాలేజ్ హార్టికల్చరల్ కాలేజ్ ఇదేమో మళ్ళీ తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉంది, అనంతపురంలో. దాని తర్వాత హార్టికల్చర్ ఏదైతే ఉందో ఓకే అండర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ కింద వస్తుంది. సో అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ 300 సీట్స్ ఉన్నాయి టోటల్. మీకు 300 + 13 + 156 మీరే లెక్క చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. దగ్గర మీకు 500 సీట్స్ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి, 470 దగ్గర. ఇప్పుడు సీట్స్ అనేవి కంపారిటివ్గా మారుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ రైట్ నౌ. ఇవి చూసుకుంటే 300 సీట్స్ చూసుకుంటే మీకు గవర్నమెంట్ సీట్స్ ప్యూర్ గాను పక్కగాను, 13 అనేవి వేరుగా తీసి పెట్టారు. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం. 156 అనేవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ప్రైవేట్ సీట్స్ అనమాట. సో ప్రైవేట్ సీట్స్ ఇవి, 300 గవర్నమెంట్ సీట్స్ అనమాట. అది ఇంకేం లేదు. సో ఫర్దర్ చూసుకుంటే హార్టికల్చర్ కాలేజ్ ఏదైతే తెలంగాణ స్టేట్లో ఉన్నాయో దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ చూసుకుంటే మీకు గవర్నమెంట్ కాలేజీలు 2 ఉన్నాయి, ఎక్కువ లేవు తెలంగాణలో. ఓకే, సో టోటల్ మీకు చూసుకుంటే 204 సీట్స్ ఉన్నాయి, 204 సీట్స్ ఉంటాయి మీకు. ఓకే, జస్ట్ మినిట్. టోటల్ మనకి దగ్గర 204 సీట్స్ ఉన్నాయి. ఈ 204 సీట్స్లో 170 గవర్నమెంట్ సీట్స్, 34 ప్రైవేట్ సీట్స్ అనమాట. ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర డేటా లేదు, సో నేను అది చూపించట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటే నేను మీకు అది చూపిస్తున్నాను. ఓకే, సో టాప్ కాలేజెస్ అనుకుంటే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్, దాని తర్వాత వనపర్తి డిస్ట్రిక్ట్లో ఇంకోటి వస్తుంది. రెండు హార్టికల్చర్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఎంత కోర్స్ డ్యూరేషన్ ఎంత, ఓకే, దాని తర్వాత ఏంటంటే సబ్జెక్ట్స్ మీరు ఎందులో చదువుకుంటారు. ఓకే, దాని తర్వాత ఫర్దర్ ఏంటి టాప్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రాలో తెలంగాణలో రెండిట్లోని. ఓకే, అడ్మిషన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఎంసెట్ త్రూగానే జరుగుతుంది. ఓకే, మీరు ఎంసెట్ రాసుంటే ఎంసెట్లో మీరు క్వాలిఫై అయ్యి ఉంటే మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ కట్ ఆఫ్స్ వచ్చి ఉంటే మీకు ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మీకు తెలుసుకోవాలంటే దగ్గర జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే దగ్గర 3 నుంచి 4 వేల లోపు ర్యాంక్ వస్తే ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత వేరే కేటగిరీస్ మీద మళ్ళీ మీకు డిపెండ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అయితే దగ్గర 15,000 20,000 వరకు ర్యాంక్ వచ్చినా 30,000 వరకు ర్యాంక్ వచ్చినా కూడా అగ్రికల్చర్లో ఇంకా హార్టికల్చర్లో యాక్చువల్గా అడ్మిషన్స్ అనేవి వచ్చాయి. ఇది బేసిక్గా మీది కేటగిరీస్. బీసీఏ బీసీ అన్నిటికీ డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో కట్ ఆఫ్స్, ఆ కట్ ఆఫ్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కిందన డిస్క్రిప్షన్లోని లింక్స్ పెట్టేస్తాను, ఆ వీడియోస్ వెళ్ళి చూసుకోండి. అగ్రికల్చర్కి ఇంకా మిగతా అన్ని కోర్సెస్ కూడా ఓకే ఏవేవైతే కోర్స్ ఉన్నాయో వెటనరీ, హార్టికల్చర్, ఓకే బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అన్నిటికీ పర్టికులర్గా ఎంతైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్ కింద నేను ఇంకొక వీడియో ఆల్రెడీ చేశాను, అక్కడ మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ర్యాంక్ వర్సెస్ సీట్ అని ఒకటి ఉంది, ఇంకోటి టాప్ అగ్రికల్చర్ వెటనరీ కాలేజెస్ అని ఒక వీడియో ఉంది. ఈ 2 వీడియోస్ మీకు కింద పెట్టేస్తాను, వెళ్ళి మీరు చూసుకోవచ్చు. క్లియర్గా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది, మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజ్ రావచ్చు అనేసి. అది అనమాట. దాని తర్వాత ఫర్దర్ మనం చూసుకుంటే ఫీ స్ట్రక్చర్ గురించి మనం చూసుకోవాలి. ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే దగ్గర మీరు అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఇది బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇది. సో దీంట్లోని అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటే మనకి దగ్గర 45,000 వరకు వస్తుంది. ఇది మనకి ఫ్రీ సీట్ వచ్చిందంటే అంటే గవర్నమెంట్ సీట్ వచ్చింది మనకి కదా. దాని తర్వాత దగ్గర 50,000 వరకు ఉంటుంది హార్టికల్చర్కి. సో అగ్రికల్చర్కి 45,000, హార్టికల్చర్కి 50,000 వరకు వెళ్తుంది ఫీ స్ట్రక్చర్. ఓకే, ఇది వెటనరీ ఇంకా ఫిషరీస్ సైన్స్ ఇదేదో మీరు చూస్తున్నారు. దాని తర్వాత మనకి ఫీ స్ట్రక్చర్ ప్రైవేట్ సీట్ అయితే ఇది గవర్నమెంట్ సీట్ అనుకుంటున్నాం.
ఇది ఫర్ సపోజ్ మనకి యాక్చువల్గా కౌన్సిలింగ్లో గవర్నమెంట్ సీట్ వచ్చింది ఇది. సో ఇది గవర్నమెంట్ సీట్ వస్తే మనకి దాంట్లోని ఇది మనకి ప్రైవేట్ సీట్ వచ్చింది అనుకోండి, ప్రైవేట్ సీట్ కేటగిరీ ఏ సీట్ వచ్చింది అనుకోండి. కేటగిరీ ఏ సీట్లో చూసుకుంటే ప్రతి ఏడాది దగ్గర ఫస్ట్ సెమిస్టర్లో 3 లక్షలు, సెకండ్ సెమిస్టర్ 4 లక్షలు. అంటే దగ్గర ప్రతి ఏడాది మీరు ఫస్ట్ ఏడాది ఎక్కువ కడతారు. మీరు ఫస్ట్ ఏడాది 4 లక్షలు కడతారు. దాని తర్వాత ప్రతి సెమిస్టర్ ఇంకా మీరు లక్ష కట్టుకుంటూ వస్తారు. దగ్గర 10 లక్షలు కట్టాలి ఇన్ టోటల్. హార్టికల్చర్ అయితే దగ్గర టోటల్ మీకు 9 లక్షల వరకు వస్తుంది ఫీజు. ఇది బేసిక్గా మీకు ప్రైవేట్ సీట్ వస్తాయి కౌన్సిలింగ్ త్రూగా. అదే మేనేజ్మెంట్ కోటా అనుకోండి, ఏడాదికి ఇంకా రేట్లు పెరిగిపోతే ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలోనే మీరు మేనేజ్మెంట్ కోటా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేనేజ్మెంట్ కోటాలో అయితే దగ్గర ఇంకా డబల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 10 లక్షలు 20 లక్షలు అయిపోవచ్చు, 20 నుంచి 25 లక్షల వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ 10 లక్షల నుంచి 9 లక్షల నుంచి దగ్గర సేమ్ 20 లక్షల వరకు ఈజీగా వెళ్ళొచ్చు. అది అనమాట మేనేజ్మెంట్ సీట్ అయితే అది. దాని తర్వాత ఫర్దర్ వెళ్తే మనం బీఎస్సీ అగ్రికల్చర్లో స్కోప్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను బీఎస్సీ అగ్రికల్చర్లో చాలా మంచి స్కోప్ ఉంది. అగ్రికల్చర్ ఆఫీస్ లాగా, డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా, బ్యాంక్స్లోని రూరల్ బ్యాంక్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదేమో కానీ రూరల్ బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్ ఇవన్నీ అయితే, సీడ్స్ అంటే విత్తనాలు ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అక్కడ. ఓకే, సైంటిస్ట్గా కూడా మీరు చాలా నెంబర్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్లు అయితే గుప్పడు ఉన్నాయి, అంటే ఇంక నిండిపోయి ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్. అగ్రికల్చర్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అగ్రికల్చర్స్ అనేది చాలా డిమాండ్లో ఉన్నది ఇప్పుడు, అందుకు అనమాట. ఓకే, అది. సో అదే మనం స్కోపు హార్టికల్చర్కి చూసుకుంటే, ఇది హార్టికల్చర్కి మన స్కోప్ చూసుకుంటే సైంటిస్ట్గా, హార్టికల్చరిస్ట్గా, ఓకే, గార్డెనర్, ప్రాజెక్ట్ మేనేజర్, అలాగే ఇది బేసిక్ ఒక ఐడియా కోసం అంతేగాని హార్టికల్చర్లో కూడా సిమిలర్గా అగ్రికల్చర్ లాగే బోల్డ్ అని స్కోప్స్ ఉన్నాయి. ప్లాంట్ బ్రీడింగ్లో మీరు వెళ్ళొచ్చు. ఓకే, దాని తర్వాత ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఏదైతే ఫ్రెష్నెస్ ఉందో దాన్ని, వాటి డెవలప్మెంట్, ఓకే, దాంట్లో రీసెర్చ్ అవన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి దాంట్లో కూడా చాలా స్కోప్ ఉంది. ఓకే, అది కాకుండా మీరు అగ్రికల్చర్ చదివినా, హార్టికల్చర్ చదివినా దాంట్లో మళ్ళీ మాస్టర్స్ ఉంటాయి, ఎంఎస్సీ చేయొచ్చు. ఎంఎస్సీ చేయిన తర్వాత మీరు అకాడమిక్స్లోకి వెళ్ళిపోవచ్చు, మీరు టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళి మీరు టీచింగ్ అది చేయొచ్చు. ఓకే, అది కూడా మీకు చాలా ఎంతో ఆప్షన్స్ ఉన్నాయి. బోత్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నంబర్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది. అంటే మీకు బేసిక్గా ఐడియా ఏంటో చెప్పాలంటే హార్టికల్చర్లో కట్ ఆఫ్స్ కంపారిటివ్గా కొంచెం తక్కువ. అగ్రికల్చర్లో సీట్ దొరకడం కొంచెం కష్టం. హార్టికల్చర్లో కంపారిటివ్ కొంచెం ఈజీగా దొరుకుతుంది, ఎందుకంటే బోర్డ్ మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఫోకస్ చేస్తారు. సో ఫర్ సపోజ్ మీరు ప్రయారిటీ పెట్టుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ అగ్రికల్చర్ పెట్టుకొని తర్వాత హార్టికల్చర్ పెట్టుకోవచ్చు. రెండు ఫీల్డ్స్ సిమిలర్ కాబట్టి రెండిట్లో మీరు ఏది చేసినా మీకు స్కోప్ అనేది ఉంది, ఫ్యూచర్ అనేది ఉంది. ఓకే, అయితే ప్రైమరీ ప్రిఫరెన్స్ మీరు అగ్రికల్చర్ ఇచ్చుకుంటే సెకండరీ ప్రిఫరెన్స్ మీరు హార్టికల్చర్ అనేది ఇచ్చుకోవచ్చు. దీనికోసం మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి కౌన్సిలింగ్లో అనేది దానికి సెపరేట్గా ఒక సెషన్ చేశాను, అది కూడా కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు కౌన్సిలింగ్లోని ఆన్లైన్ అనేది మీకు జరుగుతుంది కాబట్టి దాంట్లో ఆన్లైన్లో మీరు ఎలా అయితే ఫిల్ చేస్తారో మీ ఆప్షన్స్, దాన్ని బట్టి మీకు కాలేజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది, సీట్ అనేది దొరుకుతుంది మీకు. సో సీట్ అలాట్మెంట్ కోసం ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెడతారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ నేను మీకు ఆల్రెడీ చెప్పించాను. మీరు అది చూడలేదు అంటే కింద వీడియో పెట్టిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇది బేసిక్గా హార్టికల్చర్లో, అగ్రికల్చర్లో రెండిట్లో మంచి స్కోప్ ఉంది స్టూడెంట్స్. డోంట్ వరీ, ఏది తీసుకున్నా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, అది అనమాట. జాబ్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ప్రతి ఏడాది స్టార్టింగ్ శాలరీ మీ దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వెళ్ళొచ్చు పర్ ఇయర్లోని. అది వెళ్తూ మీకు ఎక్స్పీరియన్స్ వస్తూ 10-12 లక్షల వరకు కూడా ఈజీగా వెళ్తుంది త్వరగానే. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అది అనమాట. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, లేదంటే వేరే కోర్సెస్ గురించి ఇలాంటి కంపారిజన్ వీడియోస్ కావాలన్నా, ఎలాంటి కంపారిజన్ వీడియోస్ మీకు కావాలో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. డెఫినెట్గా మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలిస్తే అంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను, సో దట్ యూ కెన్ మేక్ అ కంక్లూజన్ అండ్ కన్స్ట్రక్టివ్ డిసిజన్. అది అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.